హెల్త్ న్యూస్ మీకోసం. పురుషులతో పోలిస్తే మహిళల్లో కుంగుబాటు 2 రెట్లు ఎక్కువగా వేధిస్తూ ఉంటుంది. పైగా ఇది ఒక్కొక్కరిలో ఒక్కోలా కనిపిస్తూ ఉంటుంది. దీనికి కారణం ఏంటనే దానిపై ఇంతవరకు పెద్దగా పరిశోధనలు జరగలేదని చెప్పుకోవాలి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన QIMR బేర్కో ఫర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి చెందిన పరిశోధకులు ఒక్కింత భర్తీ చేసే ప్రయత్నం చేశారు. లింగపరంగా కుంగుబాటు వైవిధ్యంలో DNA మార్పులు గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు. కుంగుబాటు విషయంలో తొలిసారి మహిళలు పురుషుల్లో ముఖ్యమైన జన్యు తేడాల గుట్టు విప్పారు. ఆడవారి DNAలో కుంగుబాటుతో ముడిపడిన జన్యు సూచికలు దాదాపు 2 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు. ఆడ మగ ఇద్దరి DNAలోనూ కుంగుబాటుకు దారితీసే సుమారు 7,000 మార్పులను గమనించగా ఆడవారిలో ప్రత్యేకించి మరో 6,000 మార్పులు బయటపడడం విశేషం. అంటే మహిళల్లో మొత్తం 13,000 DNA మార్పులు ఉంటున్నాయన్న మాట. ఆడ మగవారిలో కుంగుబాటు భిన్నంగా కనిపిస్తున్న తీరును పరిశోధకులు పసిగట్టారు. మహిళల్లో కుంగుబాటుతో ముడిపడిన జన్యుపరమైన అంశాలు జీవక్రియ గుణాలతో సంబంధం ఉన్న వాటితో మరింత ఎక్కువగా కలగలిసిపోతున్నాయని తేలింది. బరువు పెరగడం, శక్తి, ఉత్సాహం, సన్నగిల్లడం వంటి జీవక్రియ లక్షణాలు ఆడవారిలో ఎక్కువగా ఉండడానికి ఇదే కారణం కావచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అలాగని DNAలో ఈ మార్పులకు జీవితంలో ఎదురయ్యే ఘటనలు, అనుభవాలేమీ కారణం కావడం లేదు. ఇవి పుట్టుకతోనే సంక్రమిస్తూ ఉండడం గమనార్హం. కుంగుబాటుకు ఆయా వ్యక్తులకు అనుగుణంగా చికిత్సలు నిర్ణయించడానికి అధ్యయన ఫలితాలు తోడ్పడగలవని పరిశోధకులు భావిస్తున్నారు.